మహాభారతం యొక్క మూలం అప్సర అద్రికతో ముడిపడి ఉంది. అద్రిక ఒక స్వర్గపు అప్సరస. పురాణాల ప్రకారం అప్సరసలు తరచుగా భూమికి దిగి నదులలో స్నానాలు చేస్తూ ఆనందిస్తూ సరదాగా మరియు ఉల్లాసంగా గడిపేవారు. ఒకసారి అప్సర అద్రిక యమున నదిలో సరదాగా గడుపుతోంది. ఆమె చిన్నపిల్లల కొంటెతనంతో నిండిపోయింది. ఆమె యమునా జలాల్లో ఈదుకుంటూ చుట్టూ చిందులు వేసింది. ఆ సమయంలో ఒక సన్యాసి నీటిలో స్నానం చేసిన తరువాత కర్మలు చేయడానికి యమునాను సందర్శించాడు. అతను మోకాలి లోతు నీటిలో నిలబడి ప్రార్థన చేశాడు. అప్సర అద్రిక ఋషితో సరదాగా గడపాలని అనుకుంది. ఆమె నీటి ఉపరితలం కిందకు వెళ్లి అతని కాళ్లను పట్టుకుంది. ఆమె సరదాగా అతని కాళ్లను లాగింది మరియు అతనిని కదలనివ్వలేదు. ఇది ప్రార్థిస్తున్న ఋషిని కలవరపెట్టింది. ఋషి రెచ్చిపోయి కోపంతో రగిలిపోయాడు. అద్రికను యమునా జలాల్లో చేపగా ఉండమని శపించాడు. అద్రిక క్షమించమని వేడుకుంది కాని శాపం అప్పటికే వ్రాయబడినందున అది తొలగించబడలేదు. ఋషి శాపాన్ని సవరించి ఆమె విముక్తికి మార్గం సుగమం చేశాడు. అద్రిక చేపగా మిగిలిపోతుందని మరియు ఆమె చేప రూపంలో ఇద్దరు మనుష్య పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మాత్రమే విముక్తి పొందుతుందని అతను హామీ ఇచ్చాడు. అద్రిక యమునా నదిలో ఒక చేపగా మిగిలిపోయింది. ఆమె ముక్తి క్షణం కోసం వేచి ఉంది. మహాభారతంలో వివరించినట్లుగా ఉపచారవసు అనే గొప్ప రాజు ఉండేవాడు. రాజు సద్గుణవంతుడు మరియు దేవరాజు ఇంద్రునిచే ఆశీర్వదించబడ్డాడు. అతని రాజ్య రాజధానిలో సుక్తిమతి అనే నది ప్రవహించేది. ఒకసారి కోలాహల అనే పర్వతం సుక్తిమతి నదిని బలవంతంగా స్వీకరించి ఆమె ప్రవాహాన్ని అడ్డుకుంది. ఆమె రాజు ఉపచారవాసుని సహాయం కోరింది. ఉపరిచారవసు తన పాదంతో కోలాహల పర్వతాన్ని కొట్టాడు. కోలాహల పర్వతం సుక్తిమతితో బలవంతంగా సంయోగం చేసి ఇద్దరు కవల పిల్లలను కన్నది. ఉపరిచారవసు తన కృతజ్ఞతలు తెలుపుతూ సుక్తిమతి నది తన పిల్లలిద్దరినీ అతనికి ఇచ్చింది. ఉపచారవసు సుక్తిమతి నది కొడుకును తన సైన్యాలకు సైన్యాధిపతిగా చేసి ఆమె కుమార్తె గిరికను వివాహం చేసుకున్నాడు. చివరగా సంయోగ దినం వచ్చింది. కాని అదే రోజున పితృస్వాములు ఉపరిచారవాసుని తన పూర్వీకులు జింకలను వధించి తమ శ్రాద్ధం కోసం సమర్పించమని అడిగారు. ఉపచారవసు పితృస్వామ్యాన్ని అంగీకరించి తన అందమైన భార్య గిరికను వదిలి జింకను వేటాడేందుకు అడవికి వెళ్లాడు. ఉపచారవసు తన అందమైన భార్య ఆలోచనల్లో మునిగిపోయి జింక కోసం అన్వేషణ కొనసాగించాడు. అతను తన భార్య పట్ల ప్రేమ మరియు కోరికలో మునిగిపోయాడు. ఉపచారవాసు యొక్క బీజం పుష్పించే అశోక చెట్టు క్రింద విడుదలైంది. ఒక గద్ద అశోక వృక్షం మీద కూర్చుని ఉపచారవాసు కార్యకలాపాలను చూసింది. రాజు తన బీజంను తన మనోహరమైన భార్య గిరిక వద్దకు తీసుకెళ్లమని గద్దను అభ్యర్థించాడు. గద్ద వేగంగా రాజు బీజంను తీసుకుని అతని భార్య వైపు గాలిలోకి ఎగిరింది. తను దారిలో ఉండగా ఆ బీజంను ఆహారంగా భావించిన మరొక ప్రత్యర్థి గద్ద వెంబడించింది. ఇద్దరూ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడారు మరియు వారి పెనుగులాటలో ఉపరిచారవసు యొక్క బీజం క్రింద ప్రవహిస్తున్న యమునా నది జలాల్లో పడిపోయింది. యమునా నదిలో అద్రిక శాపం వలన చేప రూపంలో నివసిస్తూ ఉంది. ఉపచారవాసుని బీజం నీటిలో పడగానే అద్రిక వేగంగా దాని దగ్గరకు వచ్చి ఒక్కసారిగా మింగేసింది. దాదాపు 9 నెలల తర్వాత అద్రిక తన చేప రూపంలో మత్స్యకారులకు చిక్కింది. చేప కడుపులో నుంచి ఒక మగ, ఒక ఆడ శిశువు మానవ రూపంలో బయటకు వచ్చాయి. ఇద్దరు నవజాత శిశువులను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు. వారు వెంటనే రాజు ఉపరిచారవాసు వద్దకు వెళ్లి జరిగిన సంఘటన గురించి అతనికి చెప్పారు. చేప కడుపు నుండి జన్మించిన శిశువులను అతనికి చూపించారు. ఇద్దరిలో మగబిడ్డను రాజు ఉపరిచారవాసు తీసుకెళ్లాడు. అతను తరువాత సద్గుణరాజు మత్స్య అయ్యాడు. ఆడ శిశువును మత్స్యకార తెగకు చెందిన దాసరాజుతో కలిసి నివాసం ఉంచారు. ఆమెకు మత్స్యగంధ అని పేరు పెట్టారు. మత్స్య మరియు మత్స్యగంధ పుట్టిన తరువాత అప్సర అద్రిక శాపం నుండి విముక్తి చెంది
ఆమె తన చేప రూపాన్ని కోల్పోయి ఆమె అసలు రూపం పొందింది. వ్యాస జననం అద్రిక కుమార్తె నలుపుగా ఉండటం వల్ల ఆమెకు కాళి అనే పేరు వచ్చింది. ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. గుణవంతురాలు మరియు విధేయురాలు కూడా. ఆమె తరచుగా తన పెంపుడు తండ్రి దాసరాజుకు సహాయంగా యమునా నదిలో పడవలో ప్రయాణం చేసేది. ఒకసారి యమునా నదిపై పడవలో వెళుతుండగా ఆమె పరాశర మహర్షికి కనిపించింది. ఆమె అందానికి విస్మయానికి గురైన మహర్షి పరాశరుడు కోరికతో నిండిపోయాడు. అతను ఆమె వద్దకు వెళ్లి ఆమెను దగ్గరగా పట్టుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. మత్స్యగంధ కూడా శరీర సంబంధమైన కోరికలకు లొంగిపోయింది. వారి సంయోగం నుండి కుమారుడు వ్యాసుడు జన్మించాడు. అతను నారాయణుని అమర స్వరూపంగా కూడా పరిగణించబడ్డాడు. వ్యాసుడు వేదాన్ని అనేక శాఖలుగా మరియు ఉపశాఖలుగా విభజించాడు. వ్యాసుడు జన్మించిన తరువాత మహర్షి పరాశరుడు తన జన్మను లోకానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతానని వాగ్దానం చేస్తూ శిశువును తన వెంట తీసుకువెళ్లాడు. మత్స్యగంధ మహర్షి పరాశరుని ఆశీర్వాదంతో కస్తూరి వాసనను పొంది కస్తూరి గంధిగా మారింది. మహాభారతం ప్రారంభం. ఆమె కస్తూరి సువాసన మరియు అందంతో హస్తినాపూర్ రాజు శంతనుని ఆకర్షించి అతని రాణి అయింది. మత్స్యగంధ లేదా కస్తూరిగంధ భారతదేశ రాజవంశం యొక్క రాణి సత్యవతి పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. శంతను రాజుతో సత్యవతి ఇద్దరు కుమారులకు తల్లి అయింది. విచిత్రవీర్య మరియు చిత్రాంగద. విచిత్రవీర్యుని పాలనలో హస్తినాపూర్ అభివృద్ధి చెందింది. అనారోగ్యం కారణంగా విచిత్రవీర్య మరియు చిత్రాంగద ఇద్దరూ అకాల మరణం చెందారు. హస్తినకు వారసుడు లేకుండా పోయారు. హస్తినాపూర్ సింహాసనం ఖాళీగా ఉంది. ఇది ఆందోళన కలిగించే విషయం. సత్యవతి భీష్మునికి మహర్షి పరాశరునితో తన రహస్య కుమారుడు వ్యాసుడు గురించి చెప్పింది. సత్యవతి హస్తినాపూర్ వారసుని కోసం వ్యాసుడిని అభ్యర్థించింది. తన తల్లి ఆజ్ఞను గౌరవిస్తూ వ్యాసుడు కురు వంశానికి ప్రధానమంత్రి అయిన విదురుడితో పాటు హస్తినాపూర్ యొక్క భవిష్యత్తు రాజులైన ధృతరాష్ట్రుడు మరియు పాండులను కన్నారు. ఈ విధంగా మహాభారతం యొక్క మూలం అప్సరస అద్రికతో ముడిపడి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.